హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి ఇప్పుడు ఏదైతే thumbnail మీకు కనిపిస్తున్నాయో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్స్ అన్నిటిపైన కూడా వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. సో వీటన్నిటి గురించి కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి సెకండ్ కౌన్సిలింగ్కి వెయిట్ చేసే వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా అని చాలామంది అయితే డౌట్ అయితే ఉంది. వాళ్ళందరికైతే వీడియో క్లియర్ చేస్తుంది. అట్లనే ఫీజెస్ ఎవరు పే చేయాలి, అలాట్మెంట్లో చూపించిన ఫీజెస్ 1 ఇయర్కా లేదంటే 2 ఇయర్స్కి కలిపా. సో ఈ డౌట్స్ అయితే నాకు కామన్గా అడిగారనమాట. సో అందుకని ఈ డౌట్ పైన అయితే నేను వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోస్ అయితే చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ఆ రిక్వెస్ట్, సో మన ఛానల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ చేయండి. సో ఐ హోప్ మీరు చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తే వితిన్ 1 డేలోనే అయితే మనకి 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతారు. బట్ మీరు ఎందుకు చేయడం లేదు అనేది అర్థం కావడం లేదు. సో మీకోసం నా హెల్త్ బాగాలేకపోయినా సరే నేను వీడియో చేస్తున్నా కంటిన్యూస్లీ రెగ్యులర్గా. బట్ మీరు ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. వీడియో చూస్తున్నారు, డౌట్ ఉంటే మెసేజ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. అట్లీస్ట్ ఛానల్ ఫాలో చేద్దాం కానీ సబ్స్క్రైబ్ చేద్దాం కానీ అయితే చేయడం లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకోసం చేస్తున్నా నేను. ఇట్స్ మై రిక్వెస్ట్ ఓన్లీ. ఇది నా నుంచి వచ్చే ఒకే ఒక రిక్వెస్ట్ మీకు, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సెకండ్ కౌన్సిలింగ్కి వెయిట్ చేసే వాళ్ళు సబ్మిట్ చేయాలా వద్దా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా అని అయితే అడుగుతున్నారు. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా సెకండ్ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా. బట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దనేది అయితే మీ ఇష్టం. లైక్ ఇప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు అనుకున్న యూనివర్సిటీస్ రాలేదు. సో అందుకనే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైతే యూనివర్సిటీ ఉందో అదే యూనివర్సిటీ పెట్టుకుని ఆయా యూనివర్సిటీ వస్తే మేము చేద్దాము ఎంఎస్సీ లేదంటే లేదు అనుకున్న వాళ్ళైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే అవసరం లేదు మాకు ఆ యూనివర్సిటీ కాకపోయినా పర్వాలేదు, సెకండ్ కౌన్సిలింగ్ చూస్తాం, సెకండ్ కౌన్సిలింగ్లో దేనికన్నా కొంచెం తక్కువగా ఉన్న యూనివర్సిటీ వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చిన యూనివర్సిటీకే మేము జాయిన్ అయిపోతాం అనుకునే వాళ్ళు మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే, సో మీరు ఏదైతే కాలేజ్ ఆర్ ఏదైతే యూనివర్సిటీ వచ్చిందో ఆ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవుతున్నట్టు మీరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీ సీట్ అనేది హోల్డ్లో ఉంచుకుంటారనమాట. సో మీ సీట్ అనేది ఎంతవరకు, సెకండ్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మీ సీట్ అనేది హోల్డ్లో ఉంటుంది. మీ సీట్ అనేది ఫిల్ చేయరు వాళ్ళు. సో మీ సీట్ అనేది మీకే ఉంటుంది. అదే ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సీట్ అనేది నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో యాడ్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు అనేది ఆ సీట్కి వేరే వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు చేశారంటే మీ సీట్ అనేది మీకే వస్తుంది అనమాట. అలా ఉంటుంది. సో ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కానీ సీట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైతే సీట్ వచ్చిందో, ఏదైతే కాలేజ్ వచ్చిందో అదే కాలేజ్ ఆర్ అదే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రతి ఒక్కరూ చేయండి. సో ఇది నా సజెషన్. ఎందుకంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చేస్తుందని 99% ఎవరు చెప్పలేము. సో ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్తో కంపేర్ చేస్తే మన సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. సో సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట సెకండ్ కౌన్సిలింగ్లో. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే సీట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. సో అందుకని ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిందో సీట్ అనేది దాన్ని అయితే మీరు హోల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయండి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి సెకండ్ కౌన్సిలింగ్ వరకు మీరు కాలేజ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎవరు అడగరు. వన్స్ సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఏది సీట్ రాకపోయినట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అయితే అలానే ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇదన్నమాట. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని వద్దనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. అట్లనే ఫీజెస్ ఎవరు పే చేయాలి, ఇదే క్వశ్చన్ నేను లాస్ట్ 3 వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను, మళ్ళీ అడుగుతున్నారు. సో ఫీజెస్ అనేది ఎవరికైతే సెల్ఫ్ సపోర్టింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చిందో వాళ్ళైతే ఫీజెస్ పే చేయాలి. అట్లనే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎవరికైతే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేదో వాళ్ళు ఫీజు పే చేయాలి. అట్లనే అలాట్మెంట్ ఆర్డర్లో వాళ్ళకి 0 కాకుండా ఏదైతే ఎవరికైతే ఫీజు చూపించిందో వాళ్ళైతే ఫీజు పే చేయాలి. ఈ ఫీజు కూడా అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లోనే, అట్ ద టైమ్ ఆఫ్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారే ఆ టైంలోనే ఫీజెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫీజెస్ పే చేసిన తర్వాతనే వాళ్ళైతే మీకు అలాట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఆ కాలేజీలో మీకు అనేది సీట్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పేమెంట్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుందండి, ఆఫ్లైన్ అయితే ఉండదు. మీకైతే ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్లోకి వెళ్ళి అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? అట్లనే అలాట్మెంట్లో చూపించిన ఫీజెస్ అనేవి 1 ఇయర్కా 2 ఇయర్స్కా నాకు అడుగుతున్నారు. సో అలాట్మెంట్లో చూపించిన ఫీజెస్ ఏదైతే ఉందో 50, 40, 30, 70, 80
ఇది ఏదైతే ఉన్నాయో ఈ ఫీజెస్ అన్నీ కూడా మీ ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే. మళ్ళీ సెకండ్ ఇయర్కి అంతే ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి ఫీజెస్ ఏం తేడా ఉండదండి. ఫస్ట్ ఇయర్లో మీకు ఎంత అయితే ఫీజు చూపించారో అలాట్మెంట్ ఆర్డర్లో, సెకండ్ ఇయర్లో కూడా అంతే ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇదన్నమాట టోటల్గా అయితే. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది కదా అసలు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా, ఫీజెస్ ఎవరు పే చేయాలనే దానిపైన. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?